హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. మా ఇంట్లో వినాయకునికి డెకరేషన్స్ అయితే రెడీ చేస్తున్నారండి. 2 డేస్ నుంచే ముందు నుంచే రెడీ చేస్తున్నారు. ఇలా ఒకటి కార్డ్బోర్డ్ లాగా తీసుకొని దాన్ని మొత్తం పెయింట్ వేస్తున్నారండి. ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఇలా 2 సైడ్స్ వేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి మా వారికి ఇలా డెకరేషన్స్ చేయడంలో. అందరూ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ మరియు చాలా ఇష్టం అండి. ఇలా వినాయకునికి రెడీ చేయడం అన్నా, వినాయకుల పూజ చేయడం అన్నా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అయితే చేస్తారండి. ఇలా ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా డెకరేషన్స్ అయితే చేస్తారు. ఇలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ మరొకసారి వేస్తారు. ఇది మా పైన అండి, టెర్రస్ పైన ఇలా మొత్తం పైన పెట్టేసి వేస్తూ ఉన్నారు. ఇలా మొత్తం 2 సైడ్స్ వేశారండి. ఎవ్రీ ఇయర్ ఒక క్రియేటివిటీ లాగా చేసి ఒక్కొక్క డిజైన్లో వినాయకుడిని అయితే రెడీ చేస్తాము. మా ఇంట్లోనే దేవుని రూమ్లో పెట్టుకుంటామండి వినాయకుడిని. ఇది కూడా దీంట్లో యాడ్ చేసి పెడితే ఇంకా థిక్ కలర్ కనిపిస్తుందండి. టించర్ అంటారు. అది కూడా అందులో యాడ్ వేస్తే కోటింగ్ అనేది మనకి థిక్గా కనిపిస్తుంది. మొత్తం వేసిన తర్వాత మరొకసారి మొత్తం మిక్స్ చేసేసి కోటింగ్ లాగా వేశారు. ఇలా డెకరేషన్స్. దీని తర్వాత ఇది మొత్తం 1 or 2 days మొత్తం ఆరిపోయిందండి. ముందే చేశారు కాబట్టి ఆరిపోయింది. ఈరోజు అంటే కాకపోతుండే అండి, వర్షం పడుతుంది కదా. వర్షం ఒకటి ఈరోజు లేకపోతే బాగుండేదండి. ఇలా వేస్తే చూడండి, కోటింగ్ అనేది మనకు డిఫరెంట్ తెలుస్తుంది. మొత్తం ఇలాగే 2 సైడ్స్ వేసేసి దాన్ని బాగా ఎండలో డ్రై చేయాలి. 2 డేస్లో మనకి డ్రై అయిపోయిందండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఏ పూజలో అయినా వాడుకోవచ్చండి. మనకి లక్ష్మీదేవత పూజ అయినా, లేదంటే వరలక్ష్మి వ్రతం, ఇలా ఏ దానికైనా మనం ఇది అలాగే పక్కకు పెట్టేసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ టైంకి. ఇలా మొత్తం కోటింగ్ వేసుకుంటూ వేసిన తర్వాత అలాగే మా దేవుని రూమ్లో కూడా లైట్ కలర్ పెయింటింగ్ వేశారండి. ఫస్ట్ అయితే సైడ్లో వేశారు, తర్వాత అన్ని ఫొటోస్ తీసి సెల్ఫ్లో కూడా వేసేసారు మా హస్బెండ్. ఇల్లు మొత్తం బాగా క్లీన్ చేసుకుంటామండి. ఒక వారం నుంచే క్లీనింగ్ అయితే జరుగుతుంది మా ఇంట్లో. ఈ విధంగా వాయిలెట్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్లో క్లాత్ అయితే తీసుకొచ్చి అన్నీ ఫస్ట్ అయితే సైడ్లలో వాల్స్కి సన్న చెక్క కొట్టారండి. దానిపైన ఇది క్లాత్ని అతికించేశారు. స్టాప్లర్ పిన్స్ కొట్టేశారు. తర్వాత ఈ థర్మాకోల్తోని డిజైన్స్ పెట్టారు. దానిపైన మళ్ళీ మనకి ఫ్లవర్స్తోని డెకరేషన్స్ వస్తాయండి. ఇలా తర్వాత ఒకసారి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న వేసిన 2 days తర్వాత ఈ చెక్క అయితే డ్రై అయింది. తర్వాత దాన్ని కూడా కింద పెట్టేశాము. విఘ్నేశ్వరుణ్ణి కూర్చోబెట్టడానికి సింహాసనం అయితే రెడీ అయింది మనకి ఇక్కడ. దానిపైన మనం క్లాత్ అవన్నీ వేసి వినాయకుడిని అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడే ఒక్కొక్క ఫ్లవర్స్తో మరి కొంచెం అట్రాక్షన్ అయితే రెడీ అవుతుందండి. ఒకటేమో వైట్ కలర్, మరొకటేమో గోల్డ్ కలర్ థర్మాకోల్తోని ఇలా స్టిక్ చేస్తున్నారు మా హస్బెండ్. చాలా బాగా కుదిరిందండి. ఈసారి కూడా డెకరేషన్ అనేది అహర్నిశలు కృషి చేస్తారు. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూ మరొక వైపు ఇలా
దేవునికి అయితే కేటాయిస్తారు. ఇలా మొత్తం అయిన తర్వాత మధ్యలో ఇలా పెట్టి సైడ్లలో ఫ్లవర్స్ పెట్టి ఇంకొకటి తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్.